ఇప్పుడున్న జెన్జీ జనరేషన్కి తెలియని ఒక ఐటమ్ అప్పట్లో 90s అండ్ 2000 కిడ్స్కి చాలా ఫేవరెట్ అయిన స్నాక్ ఐటమ్ ఏంటో తెలుసా? పప్పు చెకోడి. ఈ వీడియోలో నేను మీకు అవి ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ 1 కప్ బియ్యం పిండిని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లోనే సాల్ట్, కారం అండ్ వాము కూడా వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ అయిన వాటర్ ని మనం బియ్య పిండిలో కలుపుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండి మాత్రం ఇలా థిక్ కన్సిస్టెన్సీలో రావాలి. కొంచెం చల్లారిన తర్వాత దానిపైన ఆయిల్ కూడా వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక 20 మినిట్స్. పప్పు చెకోడీలు అన్నప్పుడు మరి పప్పు లేకపోతే ఎలా? దీనికోసం నేను 1 కప్ శనగపప్పును తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ కొంచెం పిండిని తీసుకొని దాన్ని చాపింగ్ బోర్డ్ పైన ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడే మనం నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని ఇలా రోల్ చేసుకుంటే మంచిగా స్టిక్ అవుతుంది. రోల్ చేసుకున్న 2 ఎడ్జెస్ ని కలిపితే ఇలా చెకోడీ షేప్ రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన చెకోడీల్ని వేడి వేడి ఆయిల్ లో కాకుండా కొంచెం మీడియం హీట్ లో ఉన్న ఆయిల్ లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లో ఉన్న బబుల్స్ అన్ని తగ్గిపోతే మనకి చెకోడీలు ఫ్రై అయిపోయినట్లే. భలే వచ్చాయి చెకోడీలు అయితే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్లేదు, మనలో కూడా టాలెంట్ ఉంది. మనం కూడా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే పోతుందేమో. మీరేమంటారు?